సో, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే, నెగటివిటీ అంతా ఎక్కువ ప్రేమను పొందటానికి పడే వ్యధ. ఓకే. జనరల్‌గా వీళ్ళు చెప్తున్నదేంటంటే, ఎక్కువ ప్రేమను పొందాలి అనేటువంటి భావన. అంటే, ఎక్కువ ప్రేమను పొందడము, రికగ్నైజ్ అవ్వాలి అనుకునేటువంటి భావన ఎక్కువ ఉండే నేపథ్యంలో నెగటివిటీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రేమగా ఉండటాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇతరులు మీతో రూడ్‌గా ఉంటూ, దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. చూడండి ఎలా చెప్తున్నారో. వాళ్ళకి ఏమి జరుగుతుందో మీకు తెలీదు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంచుతూ ఉండండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి మీ జీవితంలో మీకు అందుతుంది. ఇతరులలో ప్రేమించలేని విషయాలున్నా, వాటిని ప్రేమించడం ద్వారా మీ ప్రకంపనను తొందరగా పెంచుకోగలుగుతారు. చూసారా? ఇది ఒక రివర్స్ సైకాలజీ టైప్ అనమాట. రివర్స్ సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మన పిల్లలకి మీద ప్రయోగిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే వాడు చెప్పిన మాట వినలేదనుకో, వాడు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే దానికి ఆపోజిట్‌గా వాడి జనరల్ కొంతమంది పిల్లల్లో ఎలాంటి మైండ్ ఉంటుందంటే, పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళు చెయ్యరు. నువ్వు ఆ పని చేయకురా అంటే, అదే వాడు చేస్తాడు. అందువల్ల కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అది సరి అయిన పని కాకపోయినప్పుడు "నువ్వు అది చెయ్యరా" అంటారు. వాళ్ళలా ఎందుకంటే చెప్పిన మాట వాడు వినడు గాబట్టి, నువ్వు వద్దు అన్న పని వాడు చేసే మెంటాలిటీ వాడికి ఉంది గాబట్టి, సో, దాన్నే ఒక టోకెన్‌గా వాడి, వాడి చేత ఆ పని మానిపిస్తారనమాట. ఎందుకంటే వాడు ఏది చెప్తే వాడు అది చేయడు గదా! నాకు ఆపోజిట్‌లో చేసే వ్యక్తి గాబట్టి, వాడికి ఆపోజిట్‌గానే చెబితే, అప్పుడు సరైన పని చేస్తాడనేటువంటి భావనతో ఆ విధంగా కొంతమందిని డీల్ చేస్తూ ఉంటారు. దాన్ని రివర్స్ సైకాలజీ అనేసి చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూర్తిగా రివర్స్ సైకాలజీ కాకపోయినా, కొంతమంది రూడ్‌గా ఉంటుంటారు. మనం ఎంత మంచి పని చేస్తున్నా కూడా, అది వాళ్ళు రూడ్‌గానే డీల్ చేస్తుంటారు మనతో. వాళ్ళు ఇష్టపడరు. సో, ఒక పని చేస్తున్నాము అనంగానే, వెంటనే అక్కడ ఒక పుల్ల వేస్తూ ఉంటారు. దట్ అది మనకి ఆ పుల్లో ఒక బాణమో ఏదో అనుకోండి. వెంటనే అది మనకి తగులుతుంది. తగిలి మనం హర్ట్ అవుతాం. హర్ట్ అవుతూ మందు పోసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఇదే జీవితం అంటే అనేటువంటి సైకాలజీలో పడిపోతాం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రాపంచికంగా అలాగే ఉంటారు. ఈయన ముందు పడనివ్వరు. అలాగని చెప్పేసి ఎవరు లేకుండా బ్రతుకుతారా అంటే అది కాదు. వాళ్ళకందరూ కావాలి. అందరూ అన్ని పనులు చేస్తేనే వారు కూడా ముందుకెళ్ళగలరు. ఆ విషయం వాళ్ళకి తెలుసది. కానీ నీకలా దెబ్బలేస్తూ ఉంటారు. నువ్వలా గాయపడుతూ, రక్తం కార్చుకుంటూ, మళ్ళా అవసరమైనప్పుడు అలా మందు పెట్టుకొని, మందు పూసుకుంటూ, మళ్ళీ ఒక గాయం మరో ఇంకొక బాణానికి నువ్వు రెడీ అవుతూ, నువ్వట్లా సాగుతూనే ఉండాలి. వాళ్ళలా వేస్తూ ఉంటారు. నువ్వలా పడుతూ ఉంటావనమాట. ఇట్లాగ ఒక 2 వర్గాలు మీకలా కనిపిస్తూ ఉంటాయి. అందులో మనం కూడా ఏదో ఒక వర్గంలో మనం కూడా ఉండే ఉంటాము. సో, ఆ విధంగా ఈ ఈ లైఫ్ అంటే ఇదే. జీవితం అంటే ఇదే. అని చెప్పేసి అనేటువంటి ఒక సంసారం అంటే ఇదే. ఇటు మీరే వింటూ ఉంటారు. వినే ఉంటారు మీరందరూ కూడా. ఇట్లా చెప్తూ ఉంటారు. మరి సంసారం అంటే అలాగే ఉంటదని చెప్పేసి అలా మభ్యపెడుతూ ఉంటారు. అలా ఉంటాదని చెప్పేసి ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాయలేదు. అలాగే ఉండాలి అని కూడా రాయలేదు. కానీ మనం ఆ విధంగా ఉండడానికి, ఆ విధంగానే బ్రతికేయడానికి మనం సంసిద్ధమైపోయి బ్రతికేస్తూ ఉంటాం అన్నమాట. సో, అలా ఎలాగో బ్రతికేస్తున్నాము గాబట్టి దానితో ఒక దానితో ఈ ప్రేమ అనేది కూడా కలిపేసామనుకోండి. దానివల్ల మనకొక లాభం వస్తుంది. ఇప్పుడు ఇది ఇంతే. జీవితం అంటే ఇంతే. బ్రతుకంటే ఇంతే. సంసారం అంటే ఇంతే. వాడు అనాలా, మనం పడాలా అనేటువంటి సైకాలజీని ఎలాగో మనం అలవాటు పడిపోయాం కాబట్టి, దానికి ఒక ప్రేమ అనేది యాడ్ చేసేస్తే అప్పుడు మన ప్రకంపనలనేవి ఆటోమేటిక్‌గా మనకు పెరుగుతది. ఎందుకంటే, మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి అదే వస్తుంది అనేటువంటి ఒక ప్రకృతి నియమం ఉంది. అలాగే నువ్వు ఏది పంచితే నీకది 10 రెట్లు ఎక్కువై నీకు తిరిగి వస్తుంది అనేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నది.
అటువంటప్పుడు మనం ఎలాగో ఈ విధంగా బ్రతకడానికి సంసిద్ధమైనప్పుడు దానితో పాటు ప్రేమ అంటే ఏంటి, ఎదుటివాడు రూడ్‌గా బిహేవ్ చేసినా దానికి ఆ క్వాలిటీని కూడా మనం ప్రేమించాలి అనేటువంటి భావనతో చెప్తున్నారిక్కడ. ప్రేమిస్తే ఏమవుతుందంటే అది మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంతే, అది అంతే అని ఒక నిరాశతోనో, నిస్పృహతోనో, లేకపోతే బాధపడుతూనో, లేకపోతే వాడు బాణం వేస్తే దానికి మనం గురవుతూనో, రక్తం కార్చుకుంటూనో, ఇబ్బంది పడుతూనో, మనం అటువంటి నెగెటివ్ యాస్పెక్ట్స్‌తో మనం ముందుకెళుతూ ఉండే బదులు, ఆ నెగెటివ్ యాస్పెక్ట్ పక్కన ఈ పాజిటివ్ యాస్పెక్ట్ ప్రేమ అనే దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తే, వారు మనకిస్తున్న ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, వారు ఎదుటివారు మనకు పంచుతున్న నెగెటివ్ యాస్పెక్ట్స్ అవన్నీ కూడా ఏంటి, లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఇస్తున్నారు మనకు. ఇస్తుంటే వాటితో కలిపి బ్రతికేయడానికి మనం అలవాటు పడిపోయాం. సో, దాని పక్కన ఈ పాజిటివ్ అంటే ఈ లవ్ అనేది మనం చేరిస్తే ఏమవుతుందంటే, వారిస్తున్న లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కాస్త హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీగా మారి, ఇక మనకి మనకి ఆ నెగెటివ్ యాస్పెక్ట్ అనేది క్షీణించిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ యాస్పెక్ట్‌గా మనం మార్చుకున్నామో, అది మనకు పదింతలై మనకు తిరిగొస్తుంది. మనం ప్రేమను ఇస్తున్నాం గాబట్టి వారికి, ఆ ప్రేమను అంటే వారికి అంటే ఆ క్వాలిటీకి ఇస్తున్న ఆ ప్రేమగానే మనం ఎదుర్కోకుండా, ప్రేమగానే మనం రిసీవ్ చేసుకుంటున్నాం గాబట్టి, ఆ నెగటివిటీ నుంచి ఆ నెగటివిటీ నుండి మనం ప్రేమను మనం ఎదుర్కొంటున్నాము గాబట్టి, ఆ ప్రేమ మనకి తిరిగొస్తుంది అని చెప్పేసి చెబుతున్నారనమాట. సో, అప్పుడేంటంటే ఇంక గాయపడము. ఇంక దెబ్బ తగలదు. ఇక మనకు రక్తాలు రావు. పుండు పడదు. నంబర్ 1. రెండోది, ఆ ప్రేమ మనకు పదింతలై వెనక్కొస్తుంది. సో, నెగటివిటీ అంతా కూడా ప్రేమను పొందటానికే. మనం పడే వ్యధంతా కూడా ప్రేమను పొందటానికే అనేటువంటి దానితో మనము మార్చుకోవాలని ఇక్కడ చెబుతున్నారు. సో, మీ జీవితంలో మీకు అది అందుతుంది. ఇతరులలో ప్రేమించలేని విషయమే. ఎదుటి వాళ్ళు మనకు నెగెటివ్ ఎనర్జీస్‌ని మనం పంచుతూ ఉండేటప్పుడు మనం ఎలా ప్రేమిస్తాము? ప్రేమించలేని విషయమే. కానీ అటువంటి విషయాలైనప్పటికీ వాటిని ప్రేమించడం ద్వారా మీ ప్రకంపనను తొందరగా పెంచుకోగలుగుతారు. మన ప్రకంపనలు మన హయ్యర్ వైబ్రేషన్స్ మనం ఇచ్చినప్పుడు ఆ హయ్యర్ వైబ్రేషన్ మనం పెంచుకోగలుగుతాము. ఒకామె మెడికల్ షాప్‌కి వెళితే ఫార్మసిస్ట్ రూడ్‌గా ప్రవర్తించాడు. ఇదొక కేస్ స్టడీ. ఆమె తిరిగి అతనికి బుద్ధి చెప్పాలనుకుంది. కానీ దానికి బదులుగా ఆవిడ ప్రేమను పంపింది అట. చూడండి. ప్రేమ అంటే కాంతి ద్వారా కాంతిని పంపిందట. ఆమె షాపు నుండి వెళ్ళేటప్పుడు అతనికి బాధాకరమైన ఆలోచన పంపాలనుకుంది. అంటే వాడు హర్ట్ చేశాడు గాబట్టి కోపం వచ్చింది. వీడికి ఇలా కాదు, నేను బుద్ధి చెప్తాను అనుకుంది. కానీ అలా చేయలేదు. అతని గురించి చెడు ఆలోచనలు చెయ్యకుండా తనను తానే క్షమించుకుంది. ఆ పరిస్థితిలో తానక్కడ ఉంది కదా! ఈ క్షమ అనే దాన్ని కూడా మనం అలా వాడాలి. ముందు తనను తాను క్షమించుకుంది. అంటే తన ఫిజికల్ సోల్ మరి ఆత్మను క్షోభపడేలాగా ఆ పరిస్థితిలో పెట్టింది గాబట్టి ఆ అమ్మాయి ముందు ఫస్టు తనను తాను క్షమించుకుంది. అంటే తన ఆత్మకు తాను క్షమ అడిగింది. అందువలన అతనికి ప్రేమకరమైన ఎప్పుడైతే తనను తాను సారీ అని చెప్పేసి తన ఆత్మకు సారీ చెప్పుకుందో, అతనికి ప్రేమకరమైన ఆలోచన పంపడం కూడా తేలికయింది. అంటే తను అర్థం చేసుకుంది. ఆమె చాలా వారాల తర్వాత తిరిగి మెడికల్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఫార్మసిస్ట్ ఆమెతో వేరే విధంగా బిహేవ్ చేశాడు. చూసారా? ఎప్పుడైతే అతనకు ఆ కాంతి అనేది పంపిందో, ఆ ప్రేమ అనే కాంతిని ఎప్పుడైతే పంపిందో, ఇంకా ముందు తనను తాను క్షమించుకుంది. అటువంటి స్థితిలో తన ఆత్మను అక్కడ పెట్టినందుకు క్షమించుకున్న తర్వాత అప్పుడు ఆమె యొక్క లోపల జరుగుతున్న ఆ యుద్ధము ఆగిపోయింది. అప్పుడు అతనికి ప్రేమ కాంతిని పెంపగలిగింది. పంపిన తర్వాత ఓ 2 వారాల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు అతను మామూలుగా సౌమ్యంగా మాట్లాడాడట. అతను స్నేహంగా ఉండటమే కాక, చాలా వారాల క్రితం అతని భార్య క్యాన్సర్ మూలంగా ఎక్కువ కాలం బ్రతకదని చెప్పారు అని కూడా చెప్పాడట. అసలు విషయం తెలిసిన తర్వాత అతనికి చెడు ఆలోచన పంపించకుండా, మంచి ఆలోచన పంపించినందుకు ఈవిడ కూడా సంతోషించింది. సో, సరేలే ఒక కష్టంలో ఉన్నాడు గదా!
అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎదుటివాడు అలా బిహేవ్ చేస్తున్నాడు, రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలీదు. అటువంటి ఆలోచనలు మనం ఎందుకు జనరేట్ చేస్తున్నాడు అంటే అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో. సో, అటువంటప్పుడు అది మనకు తెలీదు. కానీ వాడు మనం హర్ట్ చేసాడు కాబట్టి మనం హర్ట్ అవుతాం కాబట్టి మనకి కోపం వస్తుంది. టకాటకమని మనం మాటలంటాం. అతను ఎటువంటి పరిస్థితిలో ఉంటారో అవతల వాళ్ళు చెప్పలేం. ఎటువంటి ప్రెషర్స్‌లో ఉంటారో, అందుకే అలా రూడ్‌గా బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, అటువంటప్పుడు మనం ఆ ప్రేమ ఆ లో ఫ్రీక్వెన్సీ వాటిని మనం రిసీవ్ చేసుకొని దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించే బదులు, మనం ఎదుర్కోవద్దు. వాటిని ప్రేమగా మనం మార్చేద్దాం. ఎందుకంటే మనకు అనవసరం అది. ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఎవరికీ పనికిరాదది. అది మనకు పనికిరాని ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. అది ఎవడో మనకిస్తున్నాడు ఉచితంగా. వాటిని మనం ఎందుకు అందుకోవాలి? సో, వాటిని లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌ని హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌గా మన ప్రేమతో మార్చేస్తే, ఆ బాధను మనం పడాల్సిన అవసరం ఉండదు. సో, ప్లస్ అతనికి కూడా మనల్ని ఆ సిట్యుయేషన్ నుంచి మనల్ని మనం రక్షించేసుకున్న వాళ్ళం అవుతాము. క్షమ అనేది ఇచ్చేసుకుంటే. ముందు మన ఆత్మకు జస్ట్ లైక్ జీసస్ హౌ హి డిడ్. అతను అంత మహా దుర్మార్గపు పనులు ఆయన ఎందుకు చేస్తున్నా కూడా ఆయన క్షమించేసాడు వాళ్ళని. సో, సో దట్ ఆ పరిస్థితిలోంచి తనను తాను రక్షించేసుకున్నాడు. తనను తాను పక్కకు తోసేసుకున్నాడు ఆయన. సో, అదే విధంగా ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి ఎదురు వెళ్ళలేదతను. హి జస్ట్ మూవ్డ్ అవే. అదే విధంగా చెప్తున్నారిక్కడ. మీరు కలుసుకునేవారు మీకన్నా అత్యవసర ఆత్మపరంగా తక్కువ స్థాయిని కలిగియుండి, దయగా, ప్రేమగా ప్రవర్తించడం తెలిసుండకపోవచ్చు వారికి. చూడండి. మీరు మీరు ఎవరినైతే కలుస్తున్నారో ఇలాంటి వాళ్ళను, మీకన్నా ఆత్మపరంగా తక్కువ స్థితిని కలిగి ఉండి, దయగా, ప్రేమగా ప్రవర్తించడం వాళ్ళకి తెలిసుండకపోవచ్చు. అంతే కదా! ఆత్మస్థాయి ఎంత దిగువన ఉంటే అంత లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్‌తో ఉంటారు మానవులు. అక్కడ దయా, ప్రేమ అనేది ఉండదు. దయా, ప్రేమ అనేది ఎక్కడుంటది? అనాహత చక్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. వారి స్థాయి కింద స్థాయిల్లో ఉన్నాయనుకో, ఆ దయా, ప్రేమ అనేది ఎలాగుంటుంది? ఉండదు. ఉన్నట్టుగా నటిస్తారు. ఎందుకంటే 10 మందిలో తిరుగుతుంటూ ఉంటారు గాబట్టి, సంఘంలో అందరి మధ్య తిరుగుతూ ఉంటారు గాబట్టి, లోపల అది లేకపోయినా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు చాలా మంది అలాగే ఉంటారు యాక్చువల్‌గా. ఆ కింద చక్ర స్థాయిలో ఉన్నవారికి నిజంగా వాళ్ళలో నుంచి దయ రాదు. నిజంగా వాళ్ళలోంచి ప్రేమ అనేది రాదు. సాంఘికంగా అలాగ ఉండడము ఆహ్, వాళ్ళు నేర్చుకుంటారంతే. ఎట్ టైమ్స్ అలా కనిపిస్తారు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వారికి లేని వాటిని ప్రిపేర్ అయ్యి వారు సాంఘికంగా బయట తిరుగుతూ ఉంటారు. బట్ బట్ కానీ నిజంగా వారికి ఒక ప్రేమ, దయ చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దెన్ దే కెన్ నెవర్ షో ఇట్. దానికి బదులు ఏంటంటే వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. లేక లే 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 లేనిపోని ఆధిపత్యాలు చూపిస్తూ ఉంటారు. ఎదుటి వారిలో ఏ రాంగ్ కనిపిస్తుందా, ఆ రాంగ్‌ని హైలైట్ చేసి తాము తప్పించుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి వారు మనకి చాలా సహజంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దే విల్ సీ మనం మాట్లాడే విధానంలో నుంచో, లేకపోతే మనం ఎక్కడైనా ఏదైనా చేసిన పనిలో నుంచో మనల్ని రాంగ్‌గా చిత్రీకరించడానికి చూస్తూ ఉంటారు. అక్కడ మనకి సహకరించడం పోయి, కోఆపరేట్ చేయడం పోయి, కోఆపరేషన్ అనేది ఎప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తికి చేయగలవు? నీలో ఆ ప్రేమ ఉన్నప్పుడే. నీలో ప్రేమ ఉన్నప్పుడే ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తావు. లేకపోతే ప్రేమించడం అనేది జరగదు. జస్ట్ ప్రేమిస్తున్నట్టు నటించడమే జరుగుతుంది. సో, అది యాక్చువల్‌గా అది లేనప్పుడు దిగువ చక్ర స్థాయిలో ఉన్నవారికి ఇది జరగదనమాట. అలాంటప్పుడు జరగనప్పుడు వాళ్ళు దయగా, ప్రేమగా ఉండరు. ఉన్నట్టుగా నటిస్తారు. సో, అటువంటి వారిని మనము డీల్ జేయాలన్న విషయం ఇక్కడ చెబుతున్నాడు. ఇతరులు అంటే మనుషులతో సంబంధం లేదు. ఇవాళ ఉన్న అంటే వారి యొక్క క్వాలిటీస్‌తో మనం ఎలాగా డీల్ చేయాలన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఇతరులు మీతో రూడ్‌గా ఉంటూ, కనికరము లేకుండా ఉండడాన్ని, లేక మిమ్మల్ని లెక్క చేయకపోవటాన్ని పట్టించుకొని రియాక్ట్ అవ్వడాన్ని ఆపండి. అది. మనం పట్టించుకోనట్టు మన అవసరం కావాలి వాళ్ళకి. కానీ మనం మనం అక్కడ మనం
అక్కడ హెల్ప్ చేస్తున్న కొద్దీ వారు మనం హర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో కెమిస్ట్రీ జరుగుతూ ఉంటది. వీడి నుంచి మనం హెల్ప్ తీసుకుంటున్నాం. మనం ఏమైనా తక్కువైపోయామేమో, లేతే వీడు వీడు ముందుకెళ్ళిపోతున్నాడు. మనకు పేరు రాదేమో, లేపోతే వి మి వి వీడి గురించి అందరూ ఎక్కువగా అనుకుంటారు. మనం అక్కడేమో మ ఇంకా తక్కువగా కనిపిస్తామేమో, అసలు మనం తక్కువ అని వీడేమైనా అనుకుంటాడేమో అని రకరకాల కెమిస్ట్రీలతో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరి వల్ల పడుతున్నారు? నీ వల్ల పడుతున్నారు. అంటే ఏంటి? నువ్వు ఉంటున్నావు ఆ సిట్యుయేషన్‌లో. అసలు ఆ సిట్యుయేషన్ నువ్వే లేకపోతే అక్కడ అది జరగకపోయేది. రైట్? అందుచేత అటువంటి సిట్యుయేషన్‌లో నీ ఆత్మను నువ్వు అక్కడ పెడుతున్నావు గాబట్టి, ముందు నీ ఆత్మను క్షమించమని నువ్వు అడగాలి. అక్కడ నువ్వు అజ్ఞానమో, జ్ఞానమో వాటెవర్ ఇట్ ఈస్. యూ ఆర్ డీలింగ్ విత్ ఎ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ దేర్. అటువంటి పరిస్థితిలో ఒక హై ఫ్రీక్వెన్సీతో ఉన్న ఒక దయా, ప్రేమ గల ఒక హై ఫ్రీక్వెన్సీ గల నీ ఆత్మను తీసుకొచ్చి, అజ్ఞానమో, జ్ఞానమో నీ అవసరమో, అక్కడ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ దగ్గరకి పుల్ చేసి, నువ్వక్కడ ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. కాబట్టి ముందు నీ ఆత్మను నువ్వు క్షమించమని అడగాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా పడినప్పుడు అప్పుడు నువ్వు కొంచెం మెత్తబడతావు. వారి యొక్క రూడ్‌గా బిహేవియర్ నుంచి. అప్పుడు ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ దగ్గర నీ హై ఫ్రీక్వెన్సీ ఆ ప్రేమ, దయ అనేటువంటి ఎనర్జీని గనక నువ్వు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే, ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో నీకు ఏర్పడిన ఆ బాండ్ నెమ్మదిగా క్షీణిస్తుంది. ఎప్పుడది క్షీణించిందో, నీ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద డామినేట్ చేస్తుంది. అప్పుడు అక్కడ అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఏం జరుగుతుంది? ప్రేమ, దయ అనేటువంటి ఒక హై ఫ్రీక్వెన్సీ, హై వైబ్రేషన్ తోటి నిండిపోతుంది. అదే నీ ఆత్మ అప్పుడు అక్కడ అర్థమేంటి? అప్పుడు నువ్వు నీ స్థాయిని నువ్వు అక్కడ పెంచుకోగలవు. అది నీకనవసరము. వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలో వాళ్ళు మారుకుంటారో, మారరో, లేతే అదే స్థాయిలో వాళ్ళు అలాగే ఉండాలనుకుంటారు. అది మనకనవసరం. కానీ వాడు ప్రొడ్యూస్ చేసిన, లేతే ఆమె ప్రొడ్యూస్ చేసిన లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మాత్రము మార్చుకుని, మనల్ని మనం ఇది పెరగడం అనేది మనకవసరం. ఇది చూసుకోమంటున్నారు. సో, బాధతో తిరిగి మీరు వారితో స్పందించినట్లయితే, స్వచ్ఛమైన, ప్రశాంతమైన మీ కేంద్రం నుండి అది. ఆ! మీ కేంద్రం నుండి బయటకు వచ్చేస్తారు. ఇతరులను ఎలా ఓకే. అదేదో ఓకే. అది బాల. సో, ఇతరులు ఎలా ప్రవర్తించినా వారిని క్షమించి ప్రేమను పంపండి. మీరనుకున్న విధంగా కాక, మీ ప్రవర్తన ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి. అదే విధంగా వారు ఎలాగైతే మన యందు నెగెటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నారో, మనం కూడా అప్పుడప్పుడు మన నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తాము. అంటే ఏది అనుమానము, అవును అవుతుందో అవ్వదో, సందేహము. లేకపోతే ఏమోలే నిరాశ. ఇట్లాంటివి మనము జనరేట్ చేస్తాం. అది అవతల వాడికి మనం జనరేట్ చేసి ఇచ్చినా, ఇవ్వకపోయినా మనలోంచొచ్చిన ఆ నిరాశ, నిస్పృహ, ఆందోళన, భయము అనేటంటివి మనకి హర్ట్ చేస్తాయి. సో, కాబట్టి మనం కూడా అలాగే ప్రవర్తించాలి. ఇంత మునుపే చెప్పుకున్నాం ఇందులో. మన లోపల నుంచి జనరేట్ అయ్యే ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు కూడా మనము యాక్సెప్ట్ చేసుకొని, ఇది దానిపైన మనము వర్కౌట్ చేసుకోవాలి. దాన్నే సెల్ఫ్ లవ్ అంటారు. వాటిని కూడా మనము ప్రేమించాలి. ప్రేమను వాటికి అందిస్తే ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కాస్త కరిగిపోతుంది. ప్రేమ శరీరంలోని కణాలు ప్రేమ ప్రేమ శరీరంలోని కణాలు తిరిగి జీవం పొందేలా చేసి భూమి యొక్క పరిధిని, సాంద్రతను దాటేలా చేస్తుంది. ఎప్పుడూ కూడా ఈ భూమి యొక్క పరిధిని, సాంద్రతను మనం దాటగలి. ఇప్పుడు ఈ ఆత్మ మనం జన్మ తీసుకుని భూమికి చాలా దగ్గరగా వచ్చాం. ఇక్కడ చాలా శక్తులనేవి చాలా బలీయంగా ఉంటాయి. ఈ బలమైన శక్తులేంటంటే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఇక్కడుంటాయి. పైనుంచి ఎంత కిందకి మనం వస్తే అంత లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ల బ బ ఎనర్జీస్ బలంగా ఉంటాయి. ఇక్కడ ఇదందరూ కూడాను ఎందుకు ఈ రూడ్‌గా ఉండడము, లేకపోతే ఈ ఈ ఈ ఈ ఈ లో చక్ర స్థాయిల్లోనే ఎక్కువ ఉండడం ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ భూమికి ఎంత దగ్గరగా వారు ఉంటే, వారి చక్ర స్థాయిల్లో ఉంటే అంత ఎక్కువగా లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో నిండిపోయి ఉంటారు. సో,
అందువల్ల ప్రేమ అనేది హై వైబ్రేషన్. సో, దానితో గనక దీనిని మనం నింపేస్తే ఆటోమేటిక్‌గా మనము ఈ భూమి యొక్క పరిధిని దాటుతాం బ్రతికుంటుండగానే. వికారాన్ని కూడా మనం ప్రేమించగలము. అంటే ఎవరైనా కొంచెం అందంగా లేకపోయినా, ఏ వస్తువైనా లేకపోతే సో, ఇతరులు మీతో స్నేహంగా ఉండనట్లయితే వారిని ప్రేమించండి. చూడండి. ఇతరులు ఎవరైనా మనతో స్నేహంగా ఉండకపోతే వారిని కూడా ప్రేమించండి. అంటే వారు ప్రొడ్యూస్ చేసే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి మన హై వైబ్రేషన్స్ అనేది జోడిస్తే, వారు మనకిస్తున్న ఆ నెగటివిటీని మనము ఆ ఎనర్జీని యొక్క ఫార్మ్‌ని, దాని యొక్క రూపాన్ని మనం మార్చేయొచ్చు. దాన్ని ఎదుర్కోకుండా. మాటకి మాట, మాటకి మాట సమాధానం ఇస్తూ మనము ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం ఒక వ వ మనం ఒక వాళ్ళొక మాట చెప్తే మనం ఒక 2 మాటలు చెప్తాం. మనం 2 మాటలు చెప్పాం కదా అని వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు 4 చెప్తారు. ఎందుకంటే వాళ్ళ చక్ర స్థాయి దిగువ స్థాయిలో ఉన్నవారు వారు. వాళ్ళకి బలం ఎక్కువుంటుంది. నెగెటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే లోపల కూడా రన్నింగ్ అదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో, అందువల్ల ఏంటంటే మనం ఒక 2 మాటలన్నా వాళ్ళకి హర్ట్ అవ్వరు. కానీ వాడు 4 మాటలంటే మనలో నెగెటివ్ ఎనర్జీ లేదు గాబట్టి, అది మనలో ఇంట్రొడ్యూస్ అయిపోతుంది. మన హై వైబ్రేషన్స్‌లోకి ఎనర్జీ 2 కలిసిపోతే బైండ్ అయిపోద్ది. మనం ఎక్కువ హర్ట్ అవుతాం వాళ్ళకన్నా. మనం వాళ్ళకి హర్ట్ చేస్తే 2 మాటలే. ఆ 2 మాటలు పెద్దగా లెక్కేం లేదు. ఎందుకంటే వాళ్ళ లోపల వాళ్ళకు లో ఎనర్జీసే నడుస్తున్నాయి. వాళ్ళ ఆరాలోను లేకపోతే వాళ్ళలోనూ కూడాను. కానీ నీలో అలా కాదు. అటువంటప్పుడు ఏం జరుగుతది? నీ యొక్క హై వైబ్రేషన్స్‌ని పుల్ చేసేస్తాయి ఆ నెగెటివ్ ఎనర్జీస్. సో, అప్పుడేం జరుగుతుందంటే యూ విల్ గెట్ హర్ట్. సో, దానిని ఆ విధంగా ఎదుర్కోకుండా ఈ ప్రేమతో గనక ఎదుర్కొన్నట్లయితే మన హై వైబ్రేషన్స్‌ను అక్కడ మనము అడ్డం పెట్టుకుంటే ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అలా కరిగిపోయి వెళ్ళిపోతాయి. ఇతరులను విమర్శించే బదులు, వారి తప్పులను ఎత్తి చూపే బదులు, వారిని ప్రేమించటం ద్వారా మీ ప్రకంపనను పెంచుకునే అవకాశం ఉందని గుర్తించండి. మీరు ప్రేమ ద్వారాలను తెరిచినట్లయితే, మీ చుట్టూతా ఉన్న అందమైన ప్రపంచం మీకు అనుభవంలోకొస్తుంది. అది. సో, ఎప్పుడైతే మనం ఆ ప్రేమ ద్వారాలను మనం తెరుస్తామో, అప్పుడు మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం అనేది అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. లేకపోతే వీడు ఇస్తున్న ఈ అనుభవమే డామినేట్ చేసి, మన కళ్ళ ముందు ఒక అందము ఉన్నా కూడా, ఒక రమ్యమైన గొప్ప విషయం ఉన్నా కూడా, అది మన కళ్ళబడదు. ఎందుకంటే వీడిస్తున్న దుఃఖంలో మనం మునిగిపోతాం గాబట్టి, వి డోంట్ సీ దిస్ బ్యూటీ. సో, వీడిస్తున్న దుఃఖాన్ని మనం పక్కకు నెట్టేస్తేనే, ఆ బ్యూటీని మనం చూడగలము. అలా పక్కకు నెట్టేయాలి అంటే సాధనము నీ లోపల ఉన్న ప్రేమ కవాటాలను ఓపెన్ చేసి, ఆ ప్రేమ ద్వారా ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మనం ఎదుర్కోవడమే. ఎదుర్కోవడం అంటే దాని యొక్క రూపాన్ని మార్చేయడమే. అలా మార్చేస్తే మన మన కళ్ళ ముందు జరుగుతున్న అందము మనకి కనిపిస్తుంది. లేపోతే వీడిచ్చే నెగెటివ్ ఎనర్జీ దాన్ని మాస్క్ చేసేస్తుంది. ఇది మనకి అవసరమా? కాబట్టి ఇదంతా కూడా మనము తెలుసుకోవాలి. జీవితం అంటే ఇలాగే మనం బ్రతకాలి అనేసి బాధతో బ్రతకడం కాదు. అసలు ఆ బాధ అనేది మన నుంచైనా, ఎదుటి వారి నుంచైనా సరే మనము అనుభవించాల్సిన అవసరం లేదు. కేవలము దాని రూపాన్ని మన హై వైబ్రేషన్స్‌తో మార్చేయాలి. మార్చేసి అప్పుడు మన యందు లేదా మన కళ్ళ ముందు లేదా మన కళ్ళ ముందు ఉన్న ఆ రమ్యతని మనము ఆ జీవితం యొక్క మాధుర్యాన్ని మనము అనుభవించాలి. సో, ఇది మనకు చెప్తున్నారు. థాంక్స్ అండి. మరి మనము ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ మనం కూలంకషంగా రేపు మాట్లాడదాం. మీకేదైనా దీనికి రిలేటెడ్‌గా క్వెషన్స్ ఉంటే నన్ను అడగవచ్చు.